హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇది నా ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అండి తెలుగులో. మా డాడీతో షూట్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రాడ్కాస్ట్లో స్పాన్సర్ కూడా ఉన్నారు. అండ్ ప్రమోషన్ ఒక ఒకరికి ప్రమోషన్ కూడా ఇస్తున్నాను. అదే సప్తపది శారీస్. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా దొరుకుద్ది. తన్ని పింక్ చేసి ఇన్స్టాగ్రామ్లో శారీస్ అని కొట్టండి. ఫస్ట్ 1000 ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ కూడా శారీస్ పంపబడుతున్నాయి. సో ప్లీజ్ ఎంకరేజ్ హర్ అండ్ ఎంకరేజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్స్ అవర్ ఇంటర్వ్యూ. హాయ్ డాడీ. మైక్ నజ్జుకు రఫ్లో డాడీ. యా. సో డాడీతో మీ లైఫ్ గురించి చెప్పరా? మీ లైఫ్ మీరు ఎప్పుడు పుట్టారు? సో మీరు ఏం చదువుకున్నారు? సో మీరు ఏం చేశారు? సో వివరంగా చెప్పగలుగుతారా? నేను పుట్టింది ఆ, 1948. ఓకే. చదువుకున్నది బిఏ. మ్హూ. మ్. ఇక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూర్చున్నా. ఏ ప్రైవేట్ జాబ్స్ అంటే? ప్రైవేట్ అంటే మ్. అన్ని ఐటీఐలో చేశాను, మ్. తర్వాత సినిమా టాకీస్లో చేశాను, మ్హూ. అన్ని రెండు మూడు చేశాను. ఓకే, అంటే అన్ని ఫీల్డ్లలో జాబ్ చేశారన్నమాట. సో మీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి? మీకు ఇష్టమైన ఏంటి? ఇప్పుడు ఏం లేవు. అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవు. అప్పుడు ఏంటి? అప్పుడు తిండి తినాలి. ఓకే, అంటే ఎంటర్టైన్మెంట్కి ఏం చేసేవాళ్ళు? ఎంటర్టైన్మెంట్ సినిమాలు. ఏ సినిమాలు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఓకే ఓకే ఓకే. నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. సో మీరు నాగేశ్వరరావు అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారా? సెక్రటరీనా? ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ జస్వంత్ సింగ్. ఓకే, మీ అన్నగారు. ఓకే ఓకే. అంటే మీరు నాగేశ్వరరావు గారిని కలిశారా? కలిసినాం. మ్? 3-4 సార్లు కలిసి. అంటే ఎక్కడ కలిశారు? ఇంట్లో ఎక్కడ ఇల్లు? బంజారా హిల్స్. బంజారా హిల్స్కి వెళ్ళారా నాగేశ్వరరావు గారిని కలవడానికి? పోయాను. ఓకే ఓకే. వాళ్ళ అద్దాల మేడ అని ఉన్నది, ఆ, దాంట్లో పోయాం, కలిసాం. ఓకే ఓకే. వాళ్ళ కొడుకు నాగార్జున గారిని? ఇవాళ చిన్న పిల్లవాడు ఉండే, స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు నాగార్జున గారా? నాగార్జున గారు ఓహో, ఓకే ఓకే. అప్పుడు స్కూల్లో ఉండే. అప్పుడు బంజారా హిల్స్ ఇప్పుడున్నట్టే ఉందా లేకుంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది, ఇల్లు చేంజ్ అప్పుడు కొండలు గుట్టలు ఉండేటియా? అయిపోయింది. ఎలా వెళ్ళారు మీరు? కారులోనే. కార్లో. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్. అప్పుడు రోడ్లు ఎలా ఉండే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి? మంచిగా ఉంది. మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ మంచిగా ఉంది. ఓకే ఓకే. 3-4 సార్లు కార్లో వచ్చి కలిసిపోయారు. మీకు ఇష్టం వచ్చిన మూవీ ఏంటండి? ఉన్నాయి, ధర్మదాత. ఇంకా ధర్మదాత ఉంది, మ్, ప్రేమ్నగర్. ప్రేమ్ నగర్. ఇంకా అంతే. మీరు ఎలా మీ హాబీ బేసిక్‌గా వాచింగ్ మూవీస్ అంటారు. పాటలు గూడా వింటారు. నాకు తెలిసి మీరు కొన్ని నవలలు గూడా రాశారు. అది పబ్లిష్ కాలేదనుకోండి. కాలేదు అది. మీ కలం పేరేంటి? ఇంద్రజిత్. 'ఇంద్రజిత్'. ఓకే. ఎన్ని పుస్తకాలు రాశారు అలా? 2 నవలలు రాశాను. ఏంటి అవి? రక్త సంబంధం, హ్మ్. ఇంకోటి ఏదో ఉంది. ఏమన్నా గుర్తుకుందా స్టోరీ? లేవు అంత హ్మ్. జ్ఞాపకం లేదు. స్టోరీ అంటే మీరు నవలలు గూడా చదివేవాళ్ళు గదా! చాలా నవలు చదివాను. మీకిష్టం వచ్చిన నవలు? కుమ్మూరి సాంబశివరావు. కుమ్మూరి సాంబశివరావు ఆథరా? డిటెక్టివ్‌నా? ఓకే ఓకే. డిటెక్టివ్ నవలలు రాసేవాడు. అనేది చదివాను. ఓకే ఓకే. ఇంకా ఇంకా మీకు హారర్ కూడా చదివారా ఏమన్నా? లవ్ స్టోరీ, హారర్? ఎక్కువ లేదు. మీరు చెప్పిన స్టోరీ నాకు గుర్తుకుంది. 'యండమూరి వీరేంద్రనాథ్‌ది' 'వెన్నెల్లో ఆడపిల్ల' బుక్కు. ఇంకోటి 'కాశ్మోరా'. ఆ! ఆ కాలంలో టైమ్ పాస్ అంతా బుక్సే.
బుక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు బుక్స్? కిరాయి కిరాయి బుక్ స్టాల్ ఉంది. బుక్ స్టాల్లో పట్టుకొని వస్తాం. వచ్చి మళ్ళీ చదివి చదివి ఇచ్చేస్తాం. అంటే లైబ్రరీస్ లేవా అప్పుడు? లైబ్రరీ లేవు, వీటి చదివిన వాళ్ళు లేవు అప్పుడు. లైబ్రరీ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద లైబ్రరీ ఉంది. అంతే, ఆ లైబ్రరీ పోకపోదు, ఇంట్లోకే తెచ్చి చదువుకున్నాను. అంటే మీరు ఒకసారి ఇంకా కొద్దిగా వెనకకి వెళ్దాము. మీరు చదువుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇంకా ఏమైనా జాబ్ చేసేవాళ్ళా? పార్ట్ టైం జాబ్ వల్ల చదువుకునే టైం కాలేజ్‌లో ఉన్నప్పుడు? కాలేజీలో ఆటో ఏజెంట్ చేశాను కొన్ని రోజులు. కాలేజ్‌లో ఉన్నప్పుడే చేశారా? కాలేజీలో ఉన్నప్పుడే ఆర్‌టీఓ ఏజెంట్‌గా చేశారు కొన్ని రోజులు. ఓకే. ఓకే. ఇంకా పొలం అలా వెళ్ళేవాళ్ళా? ఆ పొలం ఆ! పోయేవాడిని. ఓకే. ఏంటి మొత్తం పొలం పనులన్నీ చేసేవాళ్ళా? పొలం పని మొత్తం. అంటే అది కూడా వచ్చు మీకు. హుహు. ఇంకా మీ లైఫ్ అంటే కరీంనగర్‌లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు జర్నీ. కరీంనగర్ నుంచి వరంగల్. వరంగల్‌లో జర్నీ అయింది. వరంగల్ నుంచి హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. ఇంకా మీ ముత్తాతల గురించి ఇక్కడ హైదరాబాద్‌కెళ్ళొచ్చారు, తెలంగాణకెళ్ళొచ్చారు ఏమన్నా తెలుసా? మా తాత దివాన్ సింగ్ అని రాజస్థాన్ బుందేల్ఖండ్ బుందేల్ఖండ్ అక్కడి నుంచి వచ్చాడు మా తాత. మేవాడ్ నుంచి వచ్చారు కదా? మేవాడ్ నుంచి బుందేల్ఖండ్ అని అంటారు రాజస్థాన్. అక్కడి నుంచి ఇటు వచ్చి షిఫ్ట్ అయ్యింది మానకొండ. మానకొండలో ఇల్లు కొని అక్కడనే సెటిల్ అయిపోయింది దివాన్ సింగ్ గారు. దివాన్ సింగ్. ఓకే. ఇంకా మీరు ఇండియాలో ఏమేమి చూసారండి? ఇండియాలో మద్రాస్ చూసాను, బొంబాయి చూసాను, ఇక అంతే. ఆంధ్ర ఒకటి చూసాను, తిరుపతి అవన్నీ చూసాను. అంటే మీరు ఒక్కరే తిరిగారా అంతా? ఒక్కనే తిరిగాను. ఒక్కనే. అంటే మీ అన్నగారితో తిరిగారా? లేదు లేదు, మా అన్న ఒక్కనే. ఎంత ఖర్చు అయింది తిరగడానికి? ఎంత అంటే ఏమున్నది, అప్పుడు తక్కువలో రూ. 50 100 పోయచ్చు, చాలా తక్కువ. ఓకే. రూ. 50 మొత్తము బొంబాయి తిరిగొచ్చారు. రూ. 100 పోయచ్చు ముంబై. అక్కడ హోటల్ చార్జెస్‌తో సహా అన్నీ. అప్పుడు ఎలా ఉండే ముంబై? ముంబై మంచిగానే అప్పుడు. అంటే నేను నలుగురం పోయినాం దోస్తులు. నలుగురం ఒకటే లాడ్జింగ్ తీసుకొని రూమ్ తీసుకొని ఉన్నాం. నలుగురు ఎవరెవరు? మా దోస్తులు ఆంధ్ర నుంచి వచ్చింది వాళ్ళు. వాళ్ళు వస్తే వాళ్ళతో పోయినాం. అంటే దోస్తులు ఎలా దోస్తులు? ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాయి, దాని నుంచి దోస్తులు. ఓకే. పుణ్యక్షేత్రాలు ఏమైనా తిరిగారా? ఇక్కడనే తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం ఇవన్నీ ఇవి తిరిగాం. ఇంకా ఇంకా ఇప్పుడు మీ టైం పాస్ ఎలా అవుద్ది మీకు? రేడియో ఒకటి ఉంటుంది ఇప్పటికి. ఓన్లీ రేడియోలో ఎక్కువ ఏమి వింటారు? అన్నీ ఉంటాయి. అన్ని స్టోరీసా లేకుంటే పాటలా? పాటలు, స్టోరీస్ చెప్తా ఉంటాయి. మూవీస్ ఈ మధ్య ఏమైనా చూసారా కొత్తవి? ఏం చూడలేదు. టీవీలో టీవీలో చూసాను, 2-3 సినిమాలు చూసాను. ఏంటి? బాలకృష్ణది ఒకటి, అఖండ, నాగార్జునది ఒకటి, సంతోషం. ఇంకా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.